సన్నగా తరిగిన ఉల్లిపాయలు అండ్ టొమాటో చిన్నగా స్లైడ్స్ అండ్ ఇంకేంటి ఇవి పచ్చిమిర్చి, సో అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, బాగా కడిగిన చేప, తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ పసుపు వేసి బాగా కలిపినవి. అండ్ ఇంకోటి ఏంటంటే చింతపండు, ఒక చిన్న సైజు టమాటో సైజు అంతా చింతపండు అది కలిపెట్టినవి. అండ్ ఇంకోటి ఏంటి అంటే టొమాటో, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అండ్ కరివేపాకు. సో ఇప్పుడు చేపల పులుసు కనుక నాకు ఒక అరౌండ్ 14 ముక్కలు అయినాయి, ఒక 2 చేపలు. సో దానికి సరిపడా ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ ఒక 2 టీ స్పూన్స్ అనుకోండి సరిపోతాయి. సో పచ్చిమిర్చి ఫస్ట్ వేస్తున్నాను, అదిగోండి మరుగుతుంది. తర్వాత ఉల్లిపాయలు, ఇవి బాగా కలిపిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ షేడ్ వస్తుంది, సో అప్పుడు బాగా మగ్గినట్లు. సో కొంచెం బాగా కలుపుకుంటే బాగా కలుస్తుంది, తొందరగా వేగుతాయి. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేసింది. సో దీన్ని బట్టి అల్లం వెల్లుల్లి టమాటో వేసుకొని కాసేపు మూత పెట్టేస్తే త్వరగా మగ్గడం మొదలవుతుంది. సో దాంట్లో ఉప్పు పసుపు వేస్తే కొంచెం టేస్ట్ మొదలవుతుంది. సో ఇప్పుడు టమాటో కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను. సో అలాగే పసుపు. దీనివల్ల ఏంటి అంటే బెనిఫిట్, తొందరగా మగ్గుతుంది. సో ఇప్పుడు ఇంక మూత పెట్టేసుకోవడమే, జస్ట్ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటే సరిపోతుంది. సో అది బాగా ఇప్పుడు మగ్గింది. సో ఇక్కడ టమాటా అది ఏది దొరకకుండా కొంచెం బాగా ప్రెస్ చేశాను. తర్వాత ఇప్పుడు చేపలు వేసేస్తున్నాను. ఈ చేపలన్నీ వేసిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు మూత పెట్టేస్తే తర్వాత చింతపండు అవి యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులో ఇప్పుడు ప్రజెంట్ చింతపండు పులుపు వేస్తున్నాను. అలాగే ఉప్పు, కారం రుచికి సరిపడినంత వేసుకొని మూత పెట్టేస్తే పులుసు రెడీ. వేడి వేడి జల్లల పులుసు రెడీ అవుతుంది. సో లాస్ట్లో చూపిస్తాను డిష్ ఎలా ఉంటుందని. కారం యాడ్ చేసుకున్నాను 2 స్పూన్లు. సో కారం వేసిన తర్వాత సాల్ట్ చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే చింతపండు పులుపు వలన కారం ఒక్కోసారి తెలియకపోవచ్చు, దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేను ఎంత కారం తింటానో అంతే వేసుకుంటున్నాను. అండ్ అలాగే సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి. సో ఏదైనా సాల్ట్ తగ్గిస్తాం మనం మంచిది, ఎందుకంటే ఈరోజు అందరికీ బీపీలు అవి ఎక్కువైపోతున్నాయి. సో మెయింటైన్ సాల్ట్. ముక్కలు తేలినంత వరకు కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా యాడ్ చేసి, సో కరివేపాకు కూడా ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను. కరివేపాకు వల్ల చాలా మంచిది, కొంచెం హెయిర్ అది బాగా పెరుగుతుంది. సో ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. లాస్ట్లో ఫిష్ మసాలా వేస్తాను. ఈ వీడియో స్పెషల్ ఏంటి అంటే
వితౌట్ ఎనీ వాయిస్ ఓవర్ అనమాట. డైరెక్ట్గా నేను మాట్లాడుతున్నాను, అదే యాజ్ ఇట్ ఈస్ పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ నొక్కండి. థ్యాంక్ యూ. శ్రీను నంబాల. ఇప్పుడు బాగా మరిగింది చేపల పులుసు. దీంట్లో ఫిష్ మసాలా కొంచెం వేసి తర్వాత కరివేపాకు వేసుకొని దించేయడమే. సో ప్రజెంట్ ఇందాక చెప్పినట్టు మూత తీస్తాను, ఇప్పుడు బాగా ఉడుకుతుంది. లాస్ట్లో మనం ఫిష్ మసాలాను తర్వాత కరివేపాకు వేసుకుంటే ఆ టేస్టే వేరు. లెట్స్ డూ కుమ్ముడు.